రోజంట కోతి అంట ఒక ఉపవాస ప్రార్థన పెట్టుకుందంట. కోతి దయమ్మ కోతి ఒకరోజు ఉపవాస ప్రార్థన పెట్టుకుంది. ఏం ఉపవాస ప్రార్థన అంటే దాని ఉపవాస ప్రార్థన, నేను ఉపవాస ప్రార్థనలు ఉండాలనుకుంటున్నాను, ఉపవాసం చేద్దాం అనుకుంటున్నాను అనుకుని ఉపవాస ప్రార్థన పెట్టుకుంది కోతి. సరే అని ఇంకా 10 రోజులు ఖచ్చితంగా నేను ఉపవాసం ఉండాలా, కరెక్ట్గా 10 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉండాలనుకొని ఇంకా కూర్చొని ఇంకా దాని ప్రార్థన దాన్ని చేస్తూ ఉంది. గుర్తొచ్చింది, అరే 10 రోజులు నేను ఉపవాసం ఉంటే నీరసమైపోతా, చచ్చిపోతా. కాబట్టి ఏం చేస్తానంటే 10 రోజుల తర్వాత ఎట్లా ఉపవాసం అయిపోద్ది కదా, నాకు ఉపవాసం అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత నేను పొయ్యి తెచ్చుకోవాలంటే నాకు నీరసం ఎక్కువ. కాబట్టి నేనేం చేస్తానంటే కాయలు పండ్లు దగ్గర తెచ్చి పెట్టుకుంటా, కాయలు పండ్లని దగ్గర తెచ్చి పెట్టుకుంటా. అందేటట్టు పెట్టుకోవాలి. నేను నీరసం వచ్చేస్తుంది, నేను చచ్చిపోతాను లేదు, 10 రోజుల తర్వాత నీరసం వచ్చేస్తుంది. కాబట్టి కాయలు పండ్లు ఇంకా ఏమేం కావాలో అన్నీ తెచ్చి పెట్టుకుందట. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇంకా మళ్ళీ ఉపవాస ప్రార్థన చేస్తా ఉంది. మరలా దానికి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది తెలుసా? అరే ఈ 10 రోజుల తర్వాత తిందాం అనుకుంటున్నా, అది చెయ్యి అందుకొని కూడా నాకు చేత కాదేమో, నోట్లో పెట్టుకుంటా నేను వాటిని. 10 రోజులు నోట్లోనే ఉంచుకుంటా, ఉపవాసం అట్లా అంటే చాలు తినేయచ్చు అనుకున్నదంట. సరే అని అనుకుని నోట్లో పెట్టుకుంది. అది అటు లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. ఇంకా ఏ ఉపవాసం అన్నట్టు, అది ఉపవాసం లేదు, తిండి వలన మత్తు వలన ఇంకా ఫుల్గా తినింది, నిద్రపోతా ఉంది కురకబెట్టి. బైబిల్లో చెప్పడం జరుగుతూ వచ్చింది, తిండిబోతులు త్రాగుబోతులు చింపిరి కలుగుతుంది, వారు చింపిరి బట్టల్లాగా తయారైపోతారంట. ఈరోజు ప్రత్యేకంగా మీకు ఒక 5 సంఘటనలు నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను. పేక్ష అనే దాని గురించి, ఆ పేక్ష కింద చాలా వస్తాయి. అయ్యండి, ఇంకా ఏమేమి పేక్షలు? సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఏమి అపేక్ష అనేది? మాంసాపేక్ష. 5 ఆపేక్షలు వస్తాయి, 5 పేక్షలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా మాంసాపేక్ష, మొక్క లేనిదే మొత్తం దిగేదిలే. కొంతమంది ఉంటారు ప్రతిరోజు తింటారండి, ప్రతిరోజు అదే ఇంకా జీవితం. ఈ మాంసాపేక్ష వలన, ఆహారాపేక్ష వలన ఏమైందంటే నష్టాలు ఎక్కువ కనబడతాయి. అంటలా దేవుడు ఏం చేయమన్నాడు? 7 రోజుల్లో ఒక రోజు నాకు ఇవ్వండి అన్నాడు. 6 రోజులు మీవి, ఒకరోజు నాకు ఇవ్వండి అని చెప్పాడు. ఆ ఒక్కరోజు కూడా వీళ్ళు ఇవ్వరు, ఆ రోజు కూడా మాంసాపేక్షకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. లోకంలో ఎన్ని రకాల జంతువులు అన్ని దగ్గర కావాలా? కుక్కలు కూడా తింటున్నారట ఈ మధ్య. కుక్కలు, తర్వాత పాములు, కప్పలు అన్నీ తింటున్నారు. తిను కాదంటలా, నీకు తినడం వలన తర్వాత దీనిలో నష్టం వస్తుంది కదా. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నారు. దేవుడు వాళ్ళకు 40 సంవత్సరాల్లో ఏ రోజున వంట చేసుకున్నారా? ఏ రోజున వారు చెప్పులు పాతగిలిపోయినాయా? ఏమీ లేదే. అన్నీ దేవుడు సాయం చేస్తూ ఆ పూట కార్యం జరిగిస్తూ ఉంటే ఏదో ఇచ్చిన దాంట్లో వంటలు చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళు పొలాలు వేసారా? పంట ఏమైనా పండించారా? ఏమీ లేదే. దేవుడు ఇచ్చిందని వండుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ కొంతమంది ఏం చేశారంటే మాంసాపేక్ష అధికముగా కనపరిచారు. ఏం చేశారు? ఏలే గారు ఏం చేశారు? మాంసాపేక్ష అధికంగా కనిపించారంట. కనిపిస్తే అప్పుడు
దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి వెంబటే ఆయన, సరే వీళ్ళు ఇలా అంటున్నారు కదా, మాంసాపేక్ష మాంసం కావాలా, మేము అక్కడైతే కూరగాయలు తిన్నాము, కీరకాయ, దోసకాయ, క్యారెట్ ఎన్ని తిన్నాము, ఇక్కడ ఏం లేవే మాకు అని బాధపడతా ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేస్తానంటే రాత్రికి రాత్రి అంట పూరీలను తీసుకొచ్చారు. పూరీలు అంటే ఏంటమ్మా, తిన్నారా ఎప్పుడన్నా? పూరీలు అంటే కంజులు ఉంటాయి చూడండి, కంజులు పెట్టే తినలేదా? అదే పూరీలు. ఇంత పెట్టే, ఆ పెట్ట వచ్చేసి 100 రూపాయలు అంట, 150 రూపాయలంట. మరి ఎన్ని ఇచ్చాడు ఆయన? దాదాపుగా బెత్తెడు దళసరి అంట. బెత్తెడు మందములో మొత్తం పొడుగున పారజేశాడు. ఎన్ని ఎకరాలు చల్లాడో తెలియదు, అవన్నీ వచ్చేసి అక్కడ పడ్డాయి. వాళ్ళు తీసుకోవడం, కాల్చుకోవడం, తినడం, ఇదే పని. 30 రోజులు తిన్నారంట. అట్లా 1 రోజు 2 రోజులు కాదు, 30 రోజులు. అప్పుడు నోట్లోంచి వాళ్ళు ఇంకా తినలేం బాబో అన్నంతవరకు పెట్టాడు. ఇంకా తినలేం బాబు అన్నంతవరకు. ఇప్పుడు మనము ఉదాహరణకి చికెన్ ఫస్ట్ రోజు బంధువులు ఇంటికి వస్తారండి, వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా బలి చేసి పెడతారని వస్తారు. చికెన్ పెట్టాం, రోజు చికెన్ పెడితే ఏమంటారు, ఏం చికెన్ రా నాయన తినలేము, పప్పు చేసి పెట్టు అని అంటారు. దేవుడు కూడా వాళ్ళు ఇసుకు పుట్టేంతవరకు తినిపించిన తర్వాత అంట వాళ్ళు చనిపోయారు. మాంసాపేక్ష అధికంగా ఈ దినాల్లో కూడా తిండిపోతుతనము పెరిగిపోతుంది. ప్రజలు తిండిపోతనంతో జీవిస్తూ ఉన్నారు. ఆ ఈట్ స్ట్రీట్కి పోతే 12-1 గంటకు కూడా ఎక్కడి నుంచి జనాలు వస్తారో తెలియదు. ఓయమ్మా ఎంతమంది జనాలు, తినడమే కొత్త రకాలు, ఏదేదో పేర్లు, ఏదో సంథింగ్ ఏదో ఉంటాయి, నూడిల్స్ అని, మండి బిర్యానీ అంట, కొండ బిర్యానీ అంట, కొండదా భుజ్యం బాగా తినట్టుంది, పిజ్జాలు ఏమేంటో ఏదమ్మా, ఏది పొంగులో బిర్యానీ, ఇదేది అంటే కట్టెలు వేస్తారా చూడండి. కొత్త మనిషి తయారు చేస్తూ ఉన్నారు. తిండి కొరకు మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. బైబిల్లో ఆల్రెడీ ముందు దేవుడు చెప్పాడు, మీరు తిండి వలన ఐహిక విచారం వలన మత్తులుగా తింటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది. తిండి తిని ప్రార్థన చేస్తే నిద్ర రాదా? ఫుల్ వచ్చేస్తుంది. తిండి తిని ఇంకా ప్రార్థనలో చేస్తే ఫుల్ ఉండేది ఒకరోజు. కాబట్టి ఆహారం తినాలా, కానీ మాంసాపేక్ష అధికంగా కనపరిచి అధికంగా వాటి కొరకు ప్రయత్నిస్తే రాబోయే దినాలలో మన యొక్క శరీరం పాడవుతుంది, మన ఆరోగ్యం పాడవుతుంది. ఎంతవరకు మెయింటైన్ చేయాలో అంతవరకు మనం ఉంటే ఇంకా జీవితాన్ని కొంత కొనసాగించుకోగలం అనే ఆలోచన మనం కలిగి ఉన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. మాంసాపేక్ష అధికంగా కనపరచు, ఆ మాంసాపేక్ష అధికంగా కనపరిచిన వారు ఏమైనారు చూడండి ఒకసారి, సంఖ్యాకాండము చాలు. మాంసాపేక్ష కలిగిన వారిని అక్కడ పాతి పెడితే ఏమైపోయింది పేరు, కిబ్రోతు హత్తావా. తిని చచ్చిపోయారు. వీడు జోనా అంటాడు, తినండి తాగండి సావండ్రా అంటాడు. తింటున్నారు, తాగుతున్నారు, చనిపోతూ ఉన్నారు. దేవుడు మన కొరకు ఏం పెట్టాడు, ఆహారం ఇచ్చాడు, తినండి త్రాగండి మంచిగా హ్యాపీగా ఉండండి, మన కొరకే ఇచ్చింది ఆయన. కానీ అధిక ఆపేక్ష వద్దు అంటున్నాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి. అధికమైన మాంసాపేక్ష కనపరచొద్దు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా మాంసం మీద వండుకొని తింటే ఏం ప్రయోజనం? దేవునికి ఇవ్వాల్సిన బాధ్యతను, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన టయాన్ని ఇవ్వకుండా మాంసం మీద దృష్టి పెట్టి వాటి మీద మనం ప్రయాసపడితే దేవుని టయానికి ఎప్పుడు వెళ్తాం, ప్రార్థన ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు దేవుని సల్ల గడపగలం? మాంసాపేక్ష వలన మన జీవితంలో పాడైపోతాం. యేసుప్రభు ఆ దినాల్లో ఉన్నప్పుడు అందరూ వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ఏం పెట్టాడు ఆయన? చేపలు రొట్టెలు పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఒకవేళ పెట్టొద్దంటే, ఒకవేళ తినొద్దంటే పెడతాడు ఆయన? తినండి మీరు హ్యాపీగా, మంచిగా తినండి, ఉండండి హ్యాపీగా, కానీ అధికమైన ఆపేక్ష మాత్రం కలిగి ఉండొద్దు. ఏది అధికమైనా కూడా ప్రమాదమే. బీపీ ఎంత ఉండాలో అంతలే ఉండాలి.
బీపీ ఎంత ఉండాలో అంతే ఉండాలా, దానికి మించి ఎక్కువైతే తక్కువైనా కష్టం. ఏదైనా కూడా తక్కువైనా ఎక్కువైనా కష్టమే. లిమిట్, దేవుడు లిమిట్లో పెట్టాడు అంతా. కాబట్టి మాంసాపేక్ష అధికముగా కనపరచక ఎంతలో ఉండాలో అంత దేవునికి ఇచ్చే స్థానాన్ని వదిలిపెట్టి వాటి కొరకు ప్రయాసపడి తప్పు అంటున్నాడు దేవుడు. తిను కాదంటలా, నువ్వు మాంసం తిను, ఏదైనా తెచ్చుకొని తిను, నీకు తినాలంటే ఏదైనా నీ తినడానికి నీకు దేవుడు ఇచ్చాడు శక్తి, ఆ బలం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. కానీ దేవునికి మించి నువ్వు చేస్తే మాత్రం అది ఇబ్బంది పడతాం. అది ఆయన వద్దనేది. దాన్ని అర్థం చేసుకోవాలి. మాంసాపేక్ష వద్దు అంటే. రెండోదిగా చూద్దాం, రెండోది ఏమి వద్దు. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. చాలమ్మా. రెండోది ఏం ఆపేక్ష అంట? ధనాపేక్ష. ధనమని పరిగెడుతున్నారు అందరు ఈ దినాల్లో. డబ్బుని వాటి వెంబట పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ధనమును నమ్మి ఎంతమంది నష్టపోలేదు. యేసు ప్రభునే పట్టించాడు ధనము కొరకు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ధనము కొరకు యేసు ప్రభునే పట్టించాడు. ధనాన్ని దాచుకున్నాడు, పెట్టుకున్నాడు. చివరికి ఆ 30 విన్నాలు తీసుకున్నాడు, హ్యాపీగా బ్రతుకుదాం అనుకున్నాడు. కానీ చివరికి ఏమైందో తెలుసా? తన జీవితంలో ధనము కొరకు యేసు ప్రభువును నమ్మి చివరికి తానే ఉరిపెట్టుకుని చనిపోయాడు. ధనం ఎంత కావాలో అంతగా ఉండాలా. నువ్వు ధనము కొరకు యేసు ప్రభువును నమ్మేస్తే నీ ధనం దేనికి? ధనము కొరకు అబద్ధం ఆడుతున్నావా? ధనము కొరకు లంచాలు తీసుకుంటున్నావా? ధనము కొరకు అన్యాయం చేస్తున్నావా? ధనము కొరకు అక్రమం చేస్తున్నావా? ఇదంతా ధనాపేక్ష కాదా? ఈ ధనాపేక్ష వలన బతికేది లేదు, తినేది లేదు, సచ్చేది లేదు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు. ఒక 500, 1000 రూపాయలు, 2000 కొరకు, 100 రూపాయల కొరకు అబద్ధం చెప్తావా? ధనాపేక్ష కాదా ఇది? ఈ ధనాపేక్ష మనిషిని పాడు చేస్తుంది, చెడగొడుతుంది. మనిషి ఎక్కడ దొరికిపోతాడు తెలుసా? 1,00,000 రూపాయలు దొరికిపోడు, 10-20లోనే దొరికిపోతాడు కదా. 10-20లోనే పొరపాట్లు బయటపడతాయి, అక్కడే వచ్చేస్తుంది. కాబట్టి ధనాపేక్ష వలన ఇస్కరియోతు చనిపోయాడు. ధనమును నమ్ముకొని ఆకాను పట్టబడ్డాడు. చివరికి తను ఏమైపోయినాడు? చనిపోయాడు ఆకాను. గెహాజీ ధనమును నమ్ముకొని, ప్రవక్త చెప్పిన దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడని చూసి తెలియక అబద్ధం చెప్పి ధనాన్ని తెచ్చుకున్నాడు, డబ్బును తెచ్చిపెట్టుకున్నాడు. ధనాపేక్ష వద్దండి ఈ దినాల్లో. నీకు కావాలా ధనము? నీకెంత కావాలా? ఉండడానికి, తినడానికి, తర్వాత ఖర్చు పెట్టుకోవడానికి కావాలా? ఈ ధనము కొరకు నువ్వు ప్రయాసపడి వ్యర్థం చేసుకుని కుటుంబాలు పాడైపోతాయి. ఈ దినాల్లో చూడండి, చాలామంది జీవితాల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అని చాలామంది వెళ్ళిపోతున్నారు. కోట్ల డబ్బును సంపాదిస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, 1000 లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ వారి కుటుంబంలో భార్యతో పిల్లలతో గడుపుతున్నారా? గడపలేకపోతున్నారు. దేవుడి యొక్క సన్నిధిలో ఉండగలుగుతున్నారా? ఉండలేకపోతా ఉన్నారు. దేవునితో ఆత్మీయమైన అనుబంధం కలిగి ఉందా? లేదు. యేసును నమ్ముకుంటున్నారంటే నమ్ముకోవట్ల. ధనాపేక్ష పెరిగిపోయింది. ఆ ధనాపేక్ష వలన దేవుడు అంటే భయం లేదు, పిల్లలకి ఇచ్చే అవకాశం లేదు, భార్యతో సంబంధం ఉండదు, ఇతరులతో సంబంధం ఉండదు. డబ్బు వలన అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ధనాపేక్ష సమస్త కీడునకు మూలముని దేవుని వాక్యం. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండు. చాలండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తిగా బ్రతకండి. ధనం ఉండాలా, కానీ ధనాపేక్ష ఉండొద్దు. కెన్యా ప్రాంతం ఆఫ్రికాలో ఒక కప్ప ఉంటుంది. ఒక కప్ప, ఆ కప్ప దానికి ఎంత ఆశ అంటే మామూలు ఆశ కాదు. లైట్లు వేస్తే పురుగులు వస్తాయి కదా, పురుగులు వచ్చినప్పుడు కప్పలు వస్తాయి. కప్పలు తిని వెళ్ళిపోతాయి. పొట్టలు ఎంత పెంచుతాయి? తింటూనే ఉంటాయి. ఆ ఆఫ్రికాలో ఉండే కప్పలు కూడా బాగా తింటాయంట, ఫుల్గా తిని హ్యాపీగా అస్సలు వదిలిపెట్టడం. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి నుంచి ఇంకా తినడమే పని. కప్ప పొట్ట ఎంత ఉంటుందమ్మా?
ఇంత ఉంటుంది కప్ప పొట్ట, ఇంతే. ఎన్ని పడతాయి దాంట్లో పురుగులు? కొన్నేగా పట్టేది. కడుపులో పట్టేది ఇన్నే. తిని పొట్ట పగిలిపోద్దంట ఆ కప్పకు. చచ్చిపోద్దంట అది, పగిలి చచ్చిపోయేదా తింటదంట అది. అలాంటి కప్పలు ఉన్నాయి. మనుషులు కూడా అంతే, తిని పొట్టలు ఉబ్బుతాయి దాకా. సరే ఎక్సర్సైజ్ అయినానంటే చేసేదిలే, తిన్నంబటే దొల్లుడే, పడుకోవడమే తిన్నంబటే. సరే తిన్నారు. ఏంటి తింటున్నారు? ఆ తిన్నదాన్ని తిన్నంత సమయాన్ని ప్రార్థనకి ఇస్తున్నామా? తిన్నంత సమయాన్ని వాక్యానికి ఇస్తున్నామా? తిన్నంత సమయాన్ని దేవుని యొక్క సేవకులతో గడుపుతున్నామా? తిన్నంత సమయాన్ని దేవునితో గడపగలుగుతున్నామంటే లేదు. ధనాపేక్ష అనేది మనల్ని బాధ పెడుతుంది. ఈ ధనాపేక్ష మనల్ని తిండి అన్నీ వస్తూ ఉంటాయి. కీడునకు మూలం మొట్టమొదటిగా ఏందంట? మాంసాపేక్ష. రెండోదిగా ధనాపేక్ష. మూడోది ఏ ఆపేక్ష చూద్దాం. ఏం ఆపేక్ష? మూడోది 1 రాజులు 19:4. తాను ఒక దినమున దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసిన మరణాపేక్ష. ఎంతమంది దినాలలో మరణాపేక్ష గుండా వెళ్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారండి, మరణ అపేక్షలోకి వెళ్తున్నారు. దేవుడు పుట్టించాడు, మనిషిని జన్మింపజేశాడు. ఏ కష్టమైనా ఏ బాధ అయినా నిలబడి సాధించాలి, కానీ మరణాపేక్ష కలిగి ఏదో చేసుకొని వెళ్ళే పరిస్థితులు కాదు. నీకు దేవుడు ధైర్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు ఆయన. ఎలాంటి సందర్భాలు వచ్చినా మరణాపేక్ష గుండా నువ్వు వెళ్ళే పరిస్థితి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది సినిమా యాక్టర్లు, డబ్బు హోదా కలిగి పేరు కలిగిన వారు మరణాపేక్ష గుండా వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఎంతమందో మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు వీళ్ళని. చాలామంది ఈ దినాల్లో మరణాపేక్ష కలిగి చనిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరణాపేక్ష దేవుడు ఎప్పుడు మనిషిని తీసుకోవాలో అప్పుడే తీసుకుంటాడు. మనము కోరుకుంటే అవుతుందా? కోరుకుంటే కాదు. ఇప్పుడు ఏలియా అంటున్నాడు, అయ్యా నాకు చేత కాదు, ఇంకా నా వల్ల కాదు, యెజెబెల్ వచ్చి చంపాలని చూస్తూ ఉంది, నేను మరణాపేక్ష కలిగి ఉన్నాను, నేను చంపేయి అంటే ఉంటే, లేదు నాన్న, నీ ద్వారా చాలా పనింది, అసలు నువ్వు చచ్చిపోతే ఎట్లా అని దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్పి తీసుకెళ్ళి ఎలీషాను అభిషేకించాడు. ఏలీ చచ్చిపోయినాడా? దేవుడు ఏమన్నాడు? ఆయన ఏం కోరుకున్నాడు? మరణాపేక్ష కోరుకున్నాడు. కానీ ఏమైంది? చివరికి మరణమే లేకుండా వెళ్ళిపోయినాడు. హల్లెలూయా! అబ్బా, ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవుడు ఏం చేయాలని అది కోరుకుంటాడు, అది చేస్తాడు ఆయన, అంతే. మన ఆలోచనలు కాదు, మన ఉద్దేశాలు కాదు, మన ఏర్పాటు కాదు, ఆయన ఉద్దేశం ఉంటుంది, ఆయన ఏర్పాటు ఏదో ఉంటుంది. కాబట్టి ఆయన ఉద్దేశ ప్రకారం ఆయన చేయగలడు, సహాయం చేయగలడు, కృప చూపించగలడు. కాబట్టి ఈ దినాలలో మన జీవితంలో కూడా మరణాపేక్ష కలిగే సందర్భాలు వస్తాయి. నన్ను తీసుకో ప్రభా, చంపే ప్రభా అంటూ అడుగుతాం. కానీ ఆయన ఏం చేయగలడు? ఆయన అది చేస్తాడు. ఆయన నువ్వు ఇంకా బతకాలని కోరుకుంటున్నావేమో, దేవుడు అనుకుంటున్నాడేమో. మొట్టమొదటి మానవుడు ఎంతకాలం బతికాడు? ఎంతకాలం? మొట్టమొదటి మానవుడు 985 సంవత్సరాలు బతికాడు. 985 సంవత్సరాలు బతికాడు దాదాపుగా. మెతుషెల దాదాపు 1000 సంవత్సరాలు. చివరికి మానవుడికి మరణం యొక్క జీవన గమనము తగ్గింది, జీవితము తగ్గింది. కేవలం 60-70 లేకపోతే 30-40 అంతే. ఇంకా రాబోయే 10 సంవత్సరాల్లో 30-40 అంతే, వెళ్ళిపోవడమే, క్లోజ్ ఇట్ అంతే. ఇప్పుడు ఆల్రెడీ పరిస్థితులు అలా అయిపోతున్నాయి. తిని ఉంటున్నాడా మనిషి? లేదు, ఏదంటే అది తినడము, ఏదంటే తింటా ఉన్నాడు. కొంతమంది ఏది పడితే తింటున్నావు ఏంటంటే బతికేది అంతకాలం, కానీ ఆయన తింటూనే ఉంటారు. కానీ మరణాపేక్ష కలిగి ఉండే పరిస్థితి కనబడుతుంది. మరణాపేక్ష మనకు కాదు, కానీ దేవుని మీద మనకు
మంచి ఆలోచన కలిగి ఇంకా దేవుని కొరకు ఏదో చేయాలా అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. బక్సింగ్ గారు, హెబ్రోన్లో ఉండే బక్సింగ్ గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా? ఆయన 98 సంవత్సరాలు బతికాడు. 98 సంవత్సరాలు బతికాడు ఆయన సేవ చేసే విధానంలో. దేవదాసయ్య గారు కూడా మ్యాక్సిమం అంతే కాలం బ్రతికాడు. ఏసన్న గారు నిజంగా ఆయన విశ్వాసం గొప్పదే, కానీ ఆ దినాల్లో ఆయనకు ఆరోగ్యము కొరకు కొంత ప్రయత్నం చేసి ఉంటే ఇంకా గొప్ప సేవ చేసేవాడు ఆయన, ఇంకా మంచి పరిచయం చేసేవాడు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క సేవకులు ఎంత పెద్దోళ్ళైనా జ్ఞానము, ఇప్పుడు నేనున్నాను, కొన్నిసార్లు మతి భ్రమిస్తుంది, ఏదేం చేయాలో అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో అందరు జ్ఞానవంతులు కాదు. ఇప్పుడు బక్సింగ్ గారు ఉన్నారు, ఆయన అంత సేవ చేశాడు, పెద్ద సేవ ఆయన చేసింది. కానీ చివరికి బక్సింగ్ గారు సంఘాలు ప్రపంచంగా దాదాపుగా 10,000 సంఘాలు ఉన్నాయి. చివరికి ఆయన ఏం చేసేది తెలుసా? కొంత చేశాడు. ఆ యొక్క లో ఎవరికి బాధ్యత ఇవ్వలే, ఎవరికి బాధ్యత అప్పగించకుండా చివరికి ముక్కలు అయిపోయినాయి సంఘాలు. కొట్టుకుంటున్నారు సంఘాలలో, ప్రతి చోట విడిపోయినాయి. ఆ రోజు ఆ దైవజనుడు కనుక కరెక్ట్గా ఉండి సెట్ చేసి ఎవరెవరిని పెట్టాలో చేసి ఉంటే అద్భుతం జరిగేది. మరి యేసన్న గారి ఆలోచన చూడండి, ఎవరిని పెట్టాలో వాడిని సెట్ చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ యేసన్న గారు ఇంకొంచెం పరిచర్య కొరకు దేవుడి మీద ఆధారపడి అయ్యా పరిస్థితులను బట్టి ట్యాబ్లెట్లు హాస్పిటల్కి వెళ్తానని చెప్పి చేసి ఉంటే ఇంకా బతికాడు, గొప్ప సేవ జరిగేది, మంచి ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉండేది. కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు, ఏదేం చేస్తున్నాం అర్థం కాదు. ఏలియాకే అర్థం కాలే, అర్థమైంది ఏలియాకు, అంత గొప్ప దైవజనుడికి అర్థం కాలే. మనం ఎంత వాళ్ళము, ఏ పాటి వారి మనకు తెలియదు, అర్థం కాదు. మనం ఏం చేయగలుగుతున్నామో, ఎలా చేస్తామో మనకు జ్ఞానవంతులం కాదు, ఏదేం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి. కాకపోతే కొంచెం జ్ఞానం కలిగి పరీక్షించే అనుభవం కలిగి ఉండే బిల్లీ గ్రహం గారు చూడండి, అమెరికాలో తెలుసుగా బిల్లీ గ్రహం గారు, పరిచయం ఉందా నీకు? బిల్లీ గ్రహం గారు అమెరికాలో ఉన్నాడు, ఎంత గొప్ప సేవకుడు అండి. ఆయన వాక్యాలు వినండి మీరు అమ్మా, యూట్యూబ్లో బిల్లీ గ్రహం గారి మెసేజ్ అని కొట్టండి. అమెరికాను కదిలించింది ఆయనే. అమెరికా ఈరోజు మార్చబడిందంటే కదిలించింది ఆయనే. దాదాపుగా 3 కోట్ల మంది నమ్మారు ఆయన ద్వారా. బిల్లీ గ్రహం ద్వారా 3 కోట్ల మంది యేసుని నమ్ముకున్నాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఒకరోజు బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు అమెరికాలో గొప్ప సేవ చేస్తున్నారు, అమెరికా బాగుపడాలంటే మీలాంటి వారు రాజకీయంలోకి వస్తే గొప్ప సేవ జరుగుతుంది అంటే ఆయన అన్నాడు, దిస్ ఈజ్ నాట్ మై వర్క్, ఐ యామ్ ఆన్ గాడ్స్ డ్యూటీ, నాట్ గవర్నమెంట్ డ్యూటీ అన్నాడు ఆయన. నేను దేవుని సేవ చేయడానికి వచ్చాను కానీ గవర్నమెంట్ సేవ చేయడానికి నేను రాలేదు, నాకు దేవుడు చెప్పలేదు చెప్పి అంత పెద్ద ప్రెసిడెంట్ పదవిని వదులుకున్నాడు ఆయన. ఆయన 99 సంవత్సరాలు బ్రతికాడు. మొన్న చనిపోయాడు, 2023లో చనిపోయాడు ఆయన. ఆయన చనిపోయేటప్పుడు పక్కా క్యాలిక్యులేషన్, ఎవరిని పెట్టాలా, ఎవరికి సంఘ బాధ్యతలు అప్పగించాలా, ఎవరిని ఎలా చూడాలా, ఇప్పుడు కరెక్ట్ జరుగుతుంది సేవ. వాళ్ళ కొడుకు అప్పగించాడు, ఫ్రాంక్లిన్ గ్రహం ఆయన పేరు, ఆయనకు అప్పగించాడు. ఈరోజు ప్రపంచంలో వేల కోట్ల ఆస్తులు సంఘాలు నిర్మించబడ్డాయి. కరెక్ట్గా జరిగిపోతుంది సేవ. అర్థం కాదు కొన్నిసార్లు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. మనం జ్ఞానవంతులమైన ప్రవచనావరం కలిగి ఉన్నా, దర్శనావరం కలిగి ఉన్నా, ఏం చేయ తెలియని పరిస్థితులు. ఏలియాకే అర్థం కాలే, మనం ఎంతటి వాళ్ళం, ఎలాంటి పరిస్థితి మంది. కాబట్టి వీటి విషయంలో మనము కొత్త ప్రభువు మీద ఆధారపడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. పూర్తిగా ఆధారపడి కనుక్కొని కొన్ని సందర్భాల్లో ఇలా చేయటం వల్ల జ్ఞానంతో దేవుడు నడిపిస్తూ ఉంటాడు, సహాయం చేస్తాడు. అందుకే ప్రతిదీ కూడా దేవుడి మీద ఆధారపడితే ఆయనకు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, తెలియజేస్తాడు, కృప చూపిస్తూ ఉంటాడు. అది మూడవదిగా మరణాపేక్ష లేకుండా మనము భూమి మీద గడపాలి. ప్రభా మీరు ఎంతకాలం నన్ను పెట్టారు, అంతకాలము నీ కొరకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకోండి. మనం ఎవరం పాత్రలం, అంతే పాత్రలం. ఇప్పుడు పక్కింటి ఆమె కోరేయాలంటే గిన్నె ఎంత ఉంటుంది, చిన్న గిన్నె. అదే మన ఇంట్లోకి తెచ్చుకోవాలంటే పెద్ద శరవ. ఎలా వాడుకోవాలో దేవుడు అలా వాడుకుంటాడు.
ఏ పాత్రగా వేసుకోవాలో ఆ పాత్రగా దేవుడు వాడుకుంటాడు. పనికిరాని పాత్ర నాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి వాడా, జగతుత్పత్తిదారే, మన్నైనా నా వంక చల్లగా చేయుమయ్యా, కల్లగా చేయుమయ్యా. కాబట్టి పాత్రగా వాడు మరణాపేక్ష లేకుండా మనము ఉన్న సమయంలో జీవితాంత ప్రభు కొరకు మనం బ్రతికే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. 4వ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. 4వదిగా ఇంకొక ఆపేక్ష. ఏం ఆపేక్ష? నిద్రాపేక్ష. యోనా గ్రంథం చూడండి. నిద్ర అంటే కొంతమందికి బో ఇష్టం. యోనా చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం. అబ్బా జ్వాలపాట, హల్లెలూయా స్తుతిమయ, ఇంకా జ్వాలపాటే, జ్వాలపాటగా ఉండే పరిస్థితి నిద్రాపేక్ష. ఈ నిద్ర వలన మనం ప్రార్థన చేయగలమా? ఈ చివరి దినాల్లో మనము ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం జీవించాలి. నిద్రను మానుకొని ప్రార్థన చేసే వ్యక్తులుగా మనము జీవించాలి. యేసుక్రీస్తు వారికి నిద్రాపేక్ష ఉందా? మాంసాపేక్ష ఉందా? ఆయనకి ధనాపేక్ష ఉందా? ఏది చూసుకున్నా యేసు ప్రభు మీద ఆధారపడ యేసు ప్రభుని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా యేసయ్యకు నిద్రాపేక్ష లేదు. ఉదయకాలం వాక్యం చెప్పేవాడు, నైట్ వెళ్ళిపోయి ప్రార్థన గడిపి అందుకొరకే ప్రపంచమంతా ఇంత ఉద్యోగం వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన ఆ సేవ, ఆ ప్రార్థన బలం ఎంత బలమైనదో మనము కూడా అంత రాత్రులు మేలుకొని ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం బ్రతకాలి. నిద్రాపేక్షను తగ్గించుకోవాలి. బతికేది కొంతకాలమే. బక్సింగ్ గారంట, దేవుని యొక్క సేవకులు దైవజనులు బక్సింగ్ గారంట ఒక రోజంట మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్ళి దాదాపుగా 12కి అయిపోయింది. మీటింగ్ 12కి అయిపోయింది. 12కి అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఇంకా వాళ్ళు దేవుని బిడ్డలు వచ్చేసి మంచం పరిచి, అంకుల్ ఇక్కడ పడుకోండి అంకుల్ మీరు అని వాటర్ ఇచ్చి తిన్నాడు. అని తిన్న తర్వాత పడుకోండి అంకుల్ అని చెప్పాడు. ఆయన పక్కన ఇంకొక దేవుని సేవకుడు, ఇంకొక ఆయన, ఇద్దరు స్పీకర్సే. బక్సింగ్ గారు పడుకున్నారు, ఇంకొకరు పడుకున్నారు, ఇద్దరు స్పీకర్సే. పడుకోమని చెప్పారు కదా, సరే అని ఇంకా లైట్లు ఆపేసేయండి పడుకుందాము అని చెప్పారంట. సరే అని లైట్ ఆపేశారు. 4 గంటలకు ఈయన లేచాడంట. ఒక ఆయన పక్కన స్పీకరు లేచి 4 గంటలకు లేచాడంట. లేచి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తూ, ఓహో 4 గంటలు లేచాడేమో అని అనుకున్నాడు. 5:30కు లేచి చూశాడంట. మోకాళ్ళ మీదనే ఉన్నాడంట, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. 6:30కు లేచాడు. ఈయన లేచి చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయకాలం వచ్చి ప్రైజ్ లార్డ్ అయ్యాయి గారు, ప్రైజ్ లార్డ్ బక్సింగ్ గారు అంటే, ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఎలా ఉన్నారు, మొహం కడుక్కున్నారా అంటే, అక్కడికి ఏంటి నైట్ మీరు నిద్రపోలేదా అంటే, లేదు ప్రభు ప్రార్థన చేయమన్నాడు, ఆత్మల కొరకు నశించిపోయే వ్యక్తుల గురించి నేను చెప్పిన వాక్యం గురించి ప్రార్థన చేయమన్నాడు అని చెప్పాడు. సిగ్గు తెచ్చుకున్నాడంట ఆయన. ఏంటి నేనైతే ప్రార్థన విన్నాను కానీ చూశాను కానీ నాకు జాత కాదయ్యా ఈ ప్రార్థన. ఈరోజు ఎట్లా కట్టాడు ఆ దైవజనుడు అంటే ప్రార్థన ద్వారానే. 10,000 ఈరోజు దాదాపు 20,000 సంఘాలు ఉన్నాయి ప్రపంచమంతటా. గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు ఆయన, గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు. ఎలా వచ్చింది? ఒక సామాన్య మానవుడు, సామాన్య వ్యక్తి, ప్రపంచంలో ఎవరు బిల్లి గ్రహం గారు కానీ లేకపోతే ఇంకా వేరే సంఘాలు కానీ ఎక్కడ కూడా ఇన్ని వేల సంఘాలు లేవు. కేవలము హెబ్రోన్ సంఘాలు మాత్రమే ఇన్ని వేల సంఘాలు. కారణం ఏంటి అంటే ఆ దేవుని సేవకుడు చేసిన ప్రార్థన, చేసిన ప్రార్థన. ఈరోజు మనము కూడా మనం ఎంతసేపు ప్రార్థన చేయగలము? కొంతసేపు మాత్రమే చేయగలం. నేను కూడా కొంతసేపు మాత్రం ప్రార్థన చేయలేం, కానీ రాత్రులంతా ప్రార్థన చేస్తే ఒక ఉద్యోగాన్ని తేవగలం మనం. ప్రైజ్ ది లార్డ్.
గొప్ప కార్యాలు జరుగుతాయి, సహాయం చేస్తాడు దేవుడు. కాబట్టి అలాంటి శక్తి బలముతో మనం నింపబడాలి వ్యక్తిగతముగా. ఆయన సంఘమంతా కలిసి ప్రార్థన చేసే వ్యక్తి కాదు, ఒంటరిగా చేస్తాడంట. వ్యక్తిగతనే ఎక్కువసేపు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటాడు ఆయన. కాబట్టి నిద్రాపేక్షను వదిలిపెట్టి మనము ప్రార్థనాపేక్షలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నోదండి? 5వది. చూడండి 5వ సంఘటన. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలో ఒక అతన్ని చూశాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని. చాలండి. ఈ సంసోన్ ఎలాంటి వాడు? బలవంతుడు. బైబిల్లో సూపర్ మ్యాన్ ఎవరు? సంసోనే, సూపర్ పవర్ కలిగిన వ్యక్తి. ఆ పవరు ఆ సూపర్ పవర్ మోషే తర్వాత సంసోనికి వచ్చింది. మోషే తర్వాత ఏలియా తర్వాత ఎలీషాకు, ఎలీషా తర్వాత సంసోనికి దేవుడిచ్చిన విధానం. మోషే తర్వాత సంసోనికే వచ్చింది ఈ యొక్క సూపర్ పవర్. బైబిల్లో ఎంతమంది సూపర్ పవర్ ఉండో మీరు నాకు తర్వాత గుర్తుపెట్టుకుని చెప్పండి. సూపర్ మ్యాన్స్ వాళ్ళు. లోకంలో చాలామంది సూపర్ మ్యాను, బ్యాట్మ్యాను, స్పైడర్ మ్యాన్లు, తర్వాత ఏంటిది ఎవరు వీళ్ళందరూ ఉన్నారు కదా. అయితే బైబిల్లో ఉన్న సూపర్ మ్యాన్స్ వేరు, సూపర్ పవర్ హీరోస్ వేరు. వీళ్ళు మోషే మొట్టమొదటి వ్యక్తి, సంసోను గొప్ప వ్యక్తి. ఈ సంసోనుకు దేవుడు శక్తి ఇచ్చాడు. జుట్టులో ఉంది ఆయనకు శక్తి. ఎక్కడుంది? జుట్టులో ఉంది. ఈ జుట్టులో ఉన్న శక్తి దేవుడిచ్చాడు. ఒకరోజంట ఒక వ్యక్తి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడక్కడ భిక్షాటన చేసుకొని వచ్చి అక్కడక్కడ జుట్టుని ఏరుకొని ఆ చెట్టు త్వరలో పెట్టేవాడు. చెట్టు త్వరలలో ఆ జుట్టును పెట్టేవాడు. జుట్టు పెట్టిన తర్వాత చెట్టు త్వరలో పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఇంకొక వ్యక్తి అడుక్కొని వచ్చి అక్కడ కూర్చునేవాడు, అక్కడే పడుకునేవాడు. చివరికి ఏమైందంటే ఆ చెట్టు త్వరలో నుంచి జుట్టు వస్తుందంట. రోజు జుట్టు వస్తూ ఉంది. ఒకడు వచ్చేసి చూసి, అరే ఇక్కడ జుట్టు బాబు వచ్చాడురా అని ఆ జుట్టు బాబుని ఫేమస్ చేశాడు. ఆయన గనక జుట్టు పట్టుకొని కొంచెం జుట్టు అంటే పీకిస్తాడంట, ఒక ఎంటుక. ఇంకా పీకిస్తే అద్భుతమే. ఆయన పేరు జుట్టు బాబు అని పెట్టారు. పెట్టి ఆ జుట్టు చెట్టు త్వరలో జుట్టు ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది జుట్టు అర్థం కావట్లా. అటు తీసి అటు ఇచ్చేవాడంట జుట్టు. ప్రజలకు తెలియదు, అర్థం కావట్లా. అలా పీకి అలా ఇచ్చేవాడు. ఇంకా కోట్లు డబ్బులు ఇచ్చిపోతున్నాడంట ఆయనకు. ఇంకా వీడికి కూడా బాగా డిమాండ్ పెరిగింది. ఆ జుట్టు పీకినట్టు వచ్చేది. కొంతమంది ఏం చేశారంటే సైంటిస్టులు, ఈ మూఢనమ్మకాల మీద చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏంటి ఈ జుట్టు బాబు వచ్చాడంట, జుట్టు వస్తుందంట చెట్టు త్వరలో నుంచి ఏంటి అని చూస్తే వాళ్ళు చేయి పెట్టి కర్రలు పెట్టి గెలుగుతుంటే లోపల చూస్తుంటే లోపల ఒక త్వర ఉంది. ఆ త్వరలో నుంచి జుట్టు వస్తూ ఉంది. ఎట్లా ఇంతకుముందు ఆ పిచ్చోడు తీసుకొచ్చి జుట్టు లోపల తీసుకొచ్చి మొత్తం పెట్టేవాడు. దాని కారణం వల్ల ఆ జుట్టు వచ్చింది. ఇప్పుడు జుట్టు బాబు ఫేమస్ అయిపోయాడు. జుట్టు బాబా అజిందాబా జుట్టు బాబాకో అనేవాళ్ళు. ప్రజలు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎవరిని ఆరాధించాలో, ఎవరిని స్తుతించాలో, ఎవరిని దేవుడిని భావించి తెలియట్లా. మా మార్కాపూర్ దగ్గర కూడా ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు పరదేశి అని పేరు. పరదేశి.
ఆ పరదేశి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే సమాధుల దగ్గరనే ఉంటాడు. అతను రాత్రి 2-3 గంటలకు కూడా సమాధుల దగ్గర ఉండేది. ఉదయం అంతా ఏం చేస్తారంటే రోడ్ల మీదకి పోయి చిత్తు పేపర్లు, తిన్న బిస్కెట్లు, పేపర్లు తీసుకొచ్చి మొత్తం కవర్ ఇంత పెద్ద సంచి చేసుకుంటాడు. ఇంత సంచి చేసుకొని 6 గంటలకు ఏదో పెద్ద డ్యూటీకి పోయిన వచ్చినాడు బ్యాగ్ దగ్గర తీసుకొని సంచి చేసుకొని వచ్చి మొత్తం అక్కడ ఆ సమాధుల దగ్గర పెడతాడు. అది ఇంత పెద్ద కుప్ప అయిపోయింది, ఇల్లంత అయిపోయింది కుప్ప, అతను పెట్టింది మొత్తం. అతని దగ్గరికి వెళ్ళి మేము ఒకసారి నేను ఒక్కడనే వస్తూ ఉంటే తిన్నాడా లేదా అని అడిగి అతని దగ్గరికి వెళ్ళి పాశ్రమతో వంట చేపించుకొని చికెన్ తీసుకుపోయి వంట వండి బిర్యానీ తీసుకొచ్చి పెట్టినాం అతనికి. మళ్ళా కొంత డబ్బులు ఇచ్చి నువ్వు ఎక్కడన్నా ఉండయా అంటే మళ్ళీ బాగా మాట్లాడతాడు. అలాంటి వాళ్ళకి దెయ్యం పట్టదే మరి. సమాధుల దగ్గర ఉండేది అతను, బాగా మాట్లాడతాడు, మామూలుగా ఉంటాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఊరికి 2 కిలోమీటర్ల దూరం ఉంటాడు అతను. మొత్తం కుప్పనే. వీడియో కూడా ఉందమ్మా, చూడలేదా? వీడియో పెడతలే మీకు, చూద్దురులే తర్వాత. వీడియో కూడా ఉంది, తీసా ఆ వీడియో కూడా. ఇంత పెద్ద కుప్ప తయారు చేసుకొని అస్సలు మురిగిపోయిన అన్నము లోపల ఉండేది అతనికి, దరిద్రంగా. అసలు ఆ పిచ్చోడు కదా, తెలియదు కదా. ఆ మురిగిపోయిన అన్నం అంతా అట్ట పెట్టుకుంటాడు. అది స్మెల్ వస్తూ ఉంటుంది. బాటిళ్ళు ఉంటాయి చూడండి, బాటిళ్ళు, పెద్ద పెద్ద 2 లీటర్ బాటిళ్ళు, ఎక్కడి నుంచో నీళ్లు పట్టుకొచ్చుకుని మొత్తం అది కూడా పెద్ద కుప్ప అయింది, బాటిల్ కూడా. అలాంటి వ్యక్తి అతను. చూస్తే ప్రజల జీవితం ఎంత దారుణ దుర్భరంగా ఉందో అర్థమవుతుంది. సంసోను కామాపేక్షగా, ఏమాపేక్ష ఇది? కామాపేక్ష. ఈ కామాపేక్ష మోహాపేక్షలోనికి వెళ్ళిపోయి, మోహం మీద వ్యభిచారాపేక్షలోనికి వెళ్ళిపోయి నష్టపరుచుకొని, ఒకరు కాదు కదా 3 స్త్రీలను చూసి చెడగొట్టుకొని చివరికి దెలీలా దగ్గరికి వెళ్ళిపోయి ఆమె తొడ మీద బండుకొని జుట్టంతా కొరిగించుకొని కళ్ళు లోపలికి ఒక పెద్ద కర్ర తీసుకొని, కాల్చిన కర్ర తీసుకొని కళ్ళలో పెట్టారు. సంసోనికి కళ్ళు పోయినాయి, రోకలు రుబ్బుతూ ఉన్నాడు. చివరికి పాడైపోయింది జీవితం అంతా. చివరికి ఆ స్తంభాల మధ్య అంతమంది చనిపోతే ఇతను కూడా చచ్చిపోయినాడు. ఎలా జరిగింది ఇది? ఇదే ఏ ఆపేక్షమా? కామేపేక్ష. దావీదు మంచోడా? మామూలు వ్యక్తి కాదు ఈయన. సొలొమోను మంచోడా? సొలొమోను 1000 మంది భార్యలంట సొలొమోనుకి. 1000 మంది. మనకు కూడా ఉన్నాడు. వీళ్ళు దారుణమైన పరిస్థితి. ఆలోచించండి. సొలొమోను కామాపేక్షతోనే విగ్రహంలోకి వెళ్ళిపోయి, విగ్రహాపేక్ష కలిగి కామాపేక్షలోకి పోయి 1000 మందిని చేసుకొని నశించిపోయినాడే. కామాపేక్షకుండా వెళ్ళిపోయినాడు. మన జీవితంలో కూడా జరిగేదే ఈ వ్యభిచార ఆపేక్ష కలిగిన పరిస్థితి. ఈ 5 ఆపేక్షలు మానవుడికి ఉండకూడదు. ఈ 5 ఆపేక్షలు కనుక మానవుడికి ఉంటే మానవుడి జీవితము సర్వనాశనం అయిపోద్ది. ఇవి లేకుండా ఏ ఆపేక్ష కలిగి ఉండాలో తెలుసా? చూద్దాం. దేవుడు చెప్తున్న ఆపేక్ష ఏంటంటే, రెండో తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఏలైనగా స్వార్థప్రియులు, చాలమ్మా. మనుషులు ధనాపేక్ష కలిగి స్వార్థపరులుగా బింకం వాడేవారిగా కనబడుతున్నారు. ఈ చివరి దినాల్లో కనబడే, అంత్య దినాల్లో కనబడే పరిస్థితులు ఇవి. ఆపేక్షలోనికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు చెప్తున్న ఆపేక్ష ఏంటి తెలుసా? ఆయన చెబుతున్న మాట చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి,
ఆత్మ సంబంధమైన వరములను, యాస్ ప్రైజ్ ద లార్డ్, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించాలా? ఆత్మ సంబంధమైన వరాలే తప్ప ఇక ఏ వరాలుగా విశేషమైన ప్రవచన వరమును అపేక్షించాలా, ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించండి. అది దేవుడు చెప్తున్న మాట. ఇంకా ఈ 5 అపేక్షలు వద్దు, ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించాలి. ఆత్మ సంబంధమైన వరాలంటే ప్రేమ, ఆశా నిగ్రహము, దయాలత్వము, మంచితనము, దేవుని భయం కలిగి ఉండము, ఇవన్నీ ఆత్మ సంబంధమైన వరాలు. వీటి మీద దృష్టి పెట్టాలా? ఈ 5టిని అనగద్రొక్కాలా, ఆత్మ సంబంధమైన చెప్పుకోవాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడి స్థిరపరుస్తాడు. ప్రవచనాపేక్ష కూడా, ఎవరు ప్రవచనాపేక్ష ఎవరు ఈ దేవుని యొక్క సన్నిధిలో అడిగినప్పుడు ఆయన ఏం చేసేది ప్రవచనాపేక్ష. కాబట్టి చివరి దినాలలో, ఈ దినాలలో కూడా, ఈ రోజుల్లో కూడా దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఆంధ్రప్రదేశ్లో గెలవబోతున్నారు, కారణం ఏంటి అనే విషయాలు కూడా దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలు నేను అడగడం జరుగుతూ వచ్చింది. అడిగినప్పుడు ఆయన తెలియజేసిన విషయాన్ని ఈరోజు నేను పంచుకుంటున్నాను. దేవుని చిత్తమైతే ఇవి జరుగుతుంది, దేవుని యొక్క చిత్తమైతే. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు జరగబోతున్నది భయంకరమైన యుద్ధ వాతావరణం. పరిస్థితులు చక్కగా లేని పరిస్థితులు మనం కనబడుతున్నాయి, చూస్తున్నాం. ఈ దినాల్లో మనము చాలా జాగ్రత్తగా ప్రజలు ఎన్నుకోవాల్సిన స్థితి ప్రజలకు ఉంది. అలాంటి సందర్భాల్లో ఒక మంచి గాలి వీస్తూ ప్రజలకు చల్లదనాన్ని తీసుకొచ్చే పరిస్థితిలో దేవుడు ఉండాలని, మంచి ప్రయాణకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని దేవుడు కోరుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, కనబడుతూ ఉంది. అయితే మరలా ఈ భారతదేశ వ్యాప్తంగా నిన్నదినే మనం చూసాం ఎలాంటి సంఘటనలు జరిగిపోతాయో కూడా నేను మీకు పంచుకున్నాను. కొన్ని సంఘటనలు మనము బయటికి తెలియజేసేవి ఉంటాయి, కొన్ని తెలియజేయనివి కూడా కనబడతాయి. అయితే విపరీతమైన పోటీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థకు కనబడే విధంగా, ఆంధ్రప్రదేశ్ క్షేమమును కోరే విధంగా విపరీతమైన పోటీ. ప్రతి రాజకీయ పార్టీ వారంతటా వారు ప్రయత్నం చేసే పరిస్థితులు మనం చూడవచ్చు, కనబడతా ఉంటాయి. అయితే ఇంత పోటీలో కూడా ఇప్పుడు మనము అన్నీ చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం ఉంది, తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీ ఉంది, తర్వాత వాళ్ళ చెల్లెలు షర్మిల వచ్చింది, తర్వాత ఇంకొంతమంది పోటీ చేస్తున్నారు. వీళ్ళందరూ పోటీ చేస్తున్న సందర్భంలో మరలా ఇంకొకసారి కూడా వచ్చేది ఏంటంటే ఈ యొక్క ఫ్యాన్ గుర్తు సంబంధమైనదే రాబోతుంది. కాబట్టి దాని విషయంలో దేవుడు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువు కార్యం జరిగించి ఆయన నెరవేర్చడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో దాని ప్రకారం నెరవేరుస్తాడు, ఆయన కార్యం జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి చివరి దినాల్లో ఉంటున్న మనము ఎలా దేవుడు చేయాలో ఆ విధంగా జరిగించుకుంటాడు, ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి మరలా మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యాను గుర్తుకు సంబంధమైనదే మరలా ప్రభుత్వము రాబోతుందని ఒక ఆలోచనను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు, తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి దీనికి సంబంధించిన దర్శనం కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను దాని మీకు పంచుకుంటాను. కేవలం ఒక చిన్న విషయాన్ని మాత్రం మీకు చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి రాబోయే దినాలలో మరలా ప్రజల యొక్క క్షేమము కొరకై, ప్రజల యొక్క ఆదరణ కొరకై, అది దేని కొరకో మీకు ఆల్రెడీ చెప్పాక, కాబట్టి దాని విషయం మనం ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటూ మరలా నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించినట్లు, సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. ఈ 5 ఆపేక్షలను మనం వదిలిపెట్టి ఏ ఆపేక్ష కలిగి ఉండాలి? ఆత్మవరాలను అపేక్షించే వరమును, ప్రవచన వరమును కలిగి మనం ఆపేక్షను కలిగి ఉండాలి. ఈ ఆత్మవరాల్లోనే అన్ని ప్రేమ, త్యాగము, జాలి ఇవన్నీ దేవుడు కలగజేస్తూ ఉంటాడు. ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడని మనం విశ్వసిద్దాం. ప్రభువు కార్యం జరిగిస్తూ ఉంటాడు. తర్వాత దినాల్లో దేవుడు దుష్ట శక్తుల నుండి సంపూర్ణ విడుదల మనకిచ్చినట్లు, దేవుడు గొప్ప కార్యాలను దేవుడు జరిగించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుని
దేవుని యొక్క స్థితిలో ఆత్మీయమైన విధానంలో మనము నిలిచి బ్రతికి స్థిరపరచబడదాం. 5 రకాల ఆపేక్షలు, ఈ 5 రకాల ఆపేక్షలు వదిలిపెట్టి ప్రభా మాకు ఈ 5 రకాల ఆపేక్షలు త్రాగుడని ఫస్ట్ ఆపేక్ష ఏంటండి? మొట్టమొదటిగా ఏంటిది? మాంసాపేక్ష వదిలిపెట్టాలా. రెండోదిగా ధనాపేక్షను మనము వదిలిపెట్టాలి. మూడోదిగా మరణాపేక్షను మనము వదిలిపెట్టాలా. నాలుగోదిగా నిద్రాపేక్షను మనము వదిలిపెట్టాలి. ఐదోదిగా కామాపేక్షను. అందుకే దేవుడు అన్నాడు, నీ కన్ను బాగుంటే నీ శరీరం అంతా బాగుంటుంది, నీ కన్ను కనుక చెడిపోతే మొత్తం చెడిపోద్ది అని దేవుడు చెప్తూ. కాబట్టి ఇలాంటి ఆలోచన చివరి దినాలు చూస్తే ఎక్కడ చూసినా అక్రమ సంబంధమైన జీవితాలే, ఎక్కడ చూసిన ఏ పరిస్థితి కనబడతా ఉంది. భర్తను మోసం చేయడము, భార్యను మోసం చేయడము, పిల్లలను మోసం చేయడము, ఘోరమైన పరిస్థితి కనబడతా ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనము ప్రార్థన చేస్తూ మనకు ఈ 5 లేకుండా ప్రభు ఈ 4 లేకుండా మేము మంచిగా బ్రతుకులు మాకు సహాయం చేయండి అని దేవుడి సన్నిధిలో ప్రార్థనలకు వెళ్దాం. మోకరించండి.